నాదెండ్ల తూబాడు గ్రామాల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం తీవ్ర బాధాకరం. నాదెండ్ల గ్రామానికి చెందిన నాసం ఆదినారాయణ, తూబాడు వాసి సిరిబోయిన గోపాలరావులు మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డారన్న వార్త విని ఆవేదనకు గురయ్యాను. నిజంగా వారి మరణ వార్త తీవ్రంగా కలిచివేసింది. ప్రభుత్వ ఆదేశాలతో అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లలో ఉన్నందున మూతుల గ్రామాలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాలని స్థానిక నాయకుల్ని ఆదేశించాను. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పాను. మరణించిన వారి కుటుంబాలకు చంద్రన్న బీమా వారం రోజుల్లో చంద్రన్న బీమా ఆర్థిక సాయం అందచేయాలని అధికారుల్ని ఆదేశించాను. ప్రభుత్వం తరపున మూతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే టీడీపీ నేతలు నెల్లూరి సదాశివరావు, బండారుపల్లి సత్యనారాయణ, జవ్వాజీ మదన్ మోహన్, కామినేని సాయిబాబు, వేములపల్లి బసవయ్య, వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, నెల్లూరి వెంకయ్య, శరత్, మొగిలి నాగలక్ష్మి తదితరులు రైతు కుటుంబాలను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. పాత్రికేయులకు అందరికి కూడా నమస్కారం. ఈరోజు చాలా దురదృష్టం. రైతు సోదరులు నాదెండ్ల మండలం, నాదెండ్ల గ్రామం నుంచి, అదేవిధంగా తూబాడు గ్రామంలో ఆత్మహత్యలు చేసుకోవటం చాలా బాధాకరం, దురదృష్టం. ఆ కుటుంబాలకు, వారందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈరోజు వైసీపీ నాయకులు ఇక్కడ మాజీ మంత్రి, మాజీ శాసనసభ్యురాలు విడుదల రజనీ గారు మాట్లాడుతూ ప్రతిదీ రాజకీయం చేయాలి, ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని విమర్శించి భూతద్దంలో చూపించి రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన కనపడతా ఉంది. అక్కడ చనిపోయిన కుటుంబాలను పరామర్శించి వారికి ఏమైనా ఆర్థిక సహాయం చేద్దామనేటువంటి ఆలోచన లేదు. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి, ఒక ప్రతిపక్ష నాయకురాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకి సహాయం అందించే విధంగా కృషి చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష నాయకురాలు మీద ఉంది. కానీ ఆ విధంగా చేస్తున్నారా? ఎక్కడా లేదు. ప్రతిదీ విమర్శ, రాజకీయం చేయడమే వాళ్ళ ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారి గురించి, మరి ఇతరతర నాయకుల గురించి ఎవరూ రాలేదు, పరామర్శించలేదు అనేటువంటి మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మా గ్రామాల్లో జరిగితే మేము పరామర్శించలేము, మాకు తెలియదా? ఆ బాధ్యత మాకు లేదా? మా నాయకుడు పుల్లారావు గారి దృష్టికి తీసుకెళ్ళాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. ఆ బాధిత కుటుంబ సభ్యులతో పుల్లారావు గారు కూడా మాట్లాడటం జరిగింది. వారికి సానుభూతి, ధైర్యం చెప్పడం జరిగింది. వారి కుటుంబాలకి సుమారు చంద్రన్న బీమా కింద, రైతు ఆత్మహత్యల కింద 7.5 లక్షల రూపాయలు మరి ఇవ్వటానికి కూడా ప్రభుత్వం ద్వారా ఇప్పించడానికి హామీ ఇవ్వడం జరిగింది మా నాయకుడు ప్రతిపాటి పుల్లారావు గారు అని చెప్పి తెలియజేస్తాము. ప్రభుత్వం పూర్తిగా ఈ రైతు కుటుంబాలకు ఆదుకునే విధంగా కృషి చేస్తామని చెప్పి, తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు అనుకూలమైన ప్రభుత్వం, రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం అనేటువంటి విధంగా మరి చంద్రబాబు నాయకత్వంలో ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు, రైతు అనుకూల విధానాలు అవలంబిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నటువంటి మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుంది. రైతులందరూ ధైర్యంగా ఉండాలని చెప్పి, ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి పుల్లారావు గారు ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పడం జరిగింది. మీరు ఈ రైతు ఆత్మహత్యల కారణం ఏంటి? ఎక్కడుందో? పోయిన 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం రైతులను ఏ విధంగా
వాళ్ళని ఆదుకోలేదో, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ కోసం విధానాలు అవలంబించినటువంటి విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ దుష్ట పరిపాలన ఫలితమే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు అని చెప్పి కూడా మేము మీకు తెలియజేస్తాం. అందువల్ల రాజకీయాలు వద్దు, కుటుంబాలకు సాంత్వన చేకూర్చాలి, కుటుంబాలను ఆదుకోవాలి. ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బర్లీ పొగాకు కానీ, మిర్చి కొనుగోలు కానీ దానికి రైతులకు ఏ విధంగా అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో మరి త్వరలోనే బర్లీ పొగాకు కొనుగోలుకి చిలకలూరుపేటలో కానీ, ఎడ్లపూడిలో కానీ కొనుగోలు కేంద్రాలు కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడానికి, కేంద్రాలు ఓపెన్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకుంది మన ప్రతిపాటి పుల్లారావు గారి కృషితో. అదేవిధంగా రైతులను ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా కూడా అన్నదాత సుఖీభవ అనే పథకం కూడా మరి 20వ తారీఖు నుంచి ప్రారంభించడానికి కూడా మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీలు, ఇన్సూరెన్సు కట్టింది లేదు. మీరు ప్రచారం తప్పితే అక్కడ రైతులను ఆదుకున్నది లేదు. ఇవాళ రైతులను అన్ని విధాలుగా ఆదుకొని అండగా నిలుస్తుంది మన ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. అందువల్ల రాజకీయాల కంటే ఇవాళ రైతులకి న్యాయం చేసే దాని మీద ప్రతిపక్ష పార్టీలు కూడా దృష్టి పెట్టాలని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలో ఇద్దరు రైతులు అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. నాదెండ్ల మండలం తూబాడు గ్రామంలో గోపాలరావు గారు, అలాగే నాదెండ్ల గ్రామంలో ఆదినారాయణ గారు వ్యవసాయం చేస్తూ గత 6-7 సంవత్సరాలుగా చేసినటువంటి అప్పులు ఫలితం సుమారు 40 నుంచి 50 లక్షల రూపాయల అప్పులు తేలటం వల్ల ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున తనువు చాలించడం జరిగింది. దీని పట్ల విశాఖపట్నంలో ఉన్నటువంటి మా ప్రీతమ నాయకులు ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గారు ఫోన్ ద్వారా ఆ కుటుంబాలని పరామర్శించి ధైర్యం చెప్పి ప్రభుత్వం ద్వారా అందవలసినటువంటి సహాయం ఏదైతే ఉందో చంద్రన్న బీమా పథకం ద్వారా వచ్చేటువంటి ప్రభుత్వ సహాయాన్ని తప్పకుండా అందిస్తామని, అట్లాగే వ్యవసాయ కమిషనర్ను కూడా, ప్రభుత్వ అధికారులను కూడా ఆయన ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి వారిని కూడా పరామర్శకు వెళ్ళమని చెప్పడం జరిగింది ప్రతిపాటి పుల్లారావు గారు. మరి ఈ రోజున ఈ రైతుల యొక్క ఆత్మహత్యను కూడా వైసీపీ ప్రభుత్వం గింజ సామెతగా ఒక రాజకీయం చేయాలని చూడటం దురదృష్టకరం. చనిపోయిన ఆ కుటుంబాలు, రైతులు చనిపోయినటువంటి ఆ కుటుంబాలు బాధలో ఉంటే స్థానిక మాజీ ఎమ్మెల్యే మంత్రి విడుదల రజని ప్రచారం కోసం, ప్రచార ఆర్భాటం కోసం శవం ఎక్కడ శవాలు కనిపిస్తాయో అక్కడ రాబందుల్లాగా వాలటం వీళ్ళ యొక్క జీవన శైలిగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి, ఆ పార్టీలో ఉన్న నాయకులందరికీ కూడా. 5 సంవత్సరాల పాటు పరిపాలనని వదిలేసి ఎక్కడ ఏమున్నాయో దోచుకుందాం అనేటువంటి ఆలోచనతో పరిపాలించిన మీరు ఈరోజు అభివృద్ధి గురించి, వ్యవసాయం గురించి, రైతుల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు చెప్పినట్టుగా ఉంది. ఏం చేశారు మీరు 5 సంవత్సరాల రైతులకి? ఒక టార్పాలిన్ పట్టించారా? వ్యవసాయ పనిముట్లు ఏమైనా సబ్సిడీలో ఇచ్చారా? విత్తనాలు ఏమైనా సబ్సిడీలో ఇచ్చారా? ఒక ట్రాక్టర్ ఇచ్చారా రైతుకి? తుఫాన్ల వల్ల, అధిక వర్షాల వల్ల నాదెండ్ల మండలంలో మిరప పంటలు ఉరకెత్తి ఎండిపోతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తిమ్మాపురం నాదెండ్ల మీదుగా మాచర్ల ప్రోగ్రాం వెళ్తూ ఉంటే ఆయన వచ్చే ముందు రోజు హడావిడిగా మిరప తోటల్లోకి దిగి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానని ప్రకటించిన విడుదల రజని ఈ రోజు వరకైనా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇప్పించగలిగావా? నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు ఆ రోజు.
గత 14-19లో తెలుగుదేశం ప్రభుత్వం 4 సార్లు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది, అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి సహకారంతో. మరి నువ్వు ఈ 5 సంవత్సరాల పాటు ఒక్కసారైనా రైతులకి నష్టపరిహారం ఎప్పుడైనా ఇప్పించారా? కరువుల వల్ల కానీ, వర్షాభావాల వల్ల కానీ ఏమీ చేయకుండా రైతులకి ఈరోజు శవాలు ఎక్కడ కనపడితే అక్కడ కనీసం ఆ కుటుంబాలు బాధపడతాయి అనేటువంటి జాలిగోలు లేకుండా, దయగోలు లేకుండా నిర్భీతిగా ప్రతిదీ రాజకీయం చేయాలనుకోవటం ఈ నియోజకవర్గ ప్రజల యొక్క దురదృష్టం. వెళ్ళినటువంటి వాళ్ళు ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం ఎలా వస్తుంది, ప్రభుత్వ అధికారులతో మాట్లాడడం, ఇప్పించడం, వాళ్ళకి అండగా ఉండేదానికి ప్రయత్నం చేయాల్సింది పోయి ప్రతిదీ ప్రెస్కి ఇవ్వడం, ప్రభుత్వాన్ని విమర్శించడం, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నువ్వు వెళ్ళింది పనేంటి? చనిపోయిన రైతుని పరామర్శించడానికి. కుప్పంలో మహిళని కట్టేసి చంద్రబాబు గారి నియోజకవర్గంలో దారుణం చేశారని ఆ సందర్భం కాదు. అవి మాట్లాడాల్సి వస్తే నగరికలలో ఒక లంబాడి మహిళని మీ వైసీపీ నాయకులు డబ్బులు ఇవ్వలేదని ట్రాక్టర్తో తొక్కించినప్పుడు నువ్వు ఎక్కడే పోయావు రజనీ? సమాధానం చెప్పే ఇలాంటి అనేక సమస్యలు మీ దగ్గర సమాధానం లేనటువంటి ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి. 5 సంవత్సరాల దుర్మార్గ పరిపాలన. రైతుని, వ్యవసాయాన్ని, పంటలకు గిట్టుబాటు ధరల్ని ఏ రోజు పట్టించుకోవాలా. నీ మామ, నీ మరిది వ్యవసాయ మార్కెట్ యార్డ్లో శనగలకి కింటాగా 500 రూపాయలు వసూలు చేసి దోసుకున్నది వాస్తవం కాదా? సిసిఐలో పత్తికి కింటాకి 1000 రూపాయలు లంచం ఇస్తేనే రేట్లు వేపిస్తామని చెప్పినటువంటి వాస్తవం కాదా? అనేక దుర్మార్గాలు చేసి ఈరోజు రైతుల గురించి, రైతు పక్షపాతి అయినటువంటి చంద్రబాబు గారిని, పుల్లారావు గారిని, తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం మంచిది కాదు అని చెప్పి రజనీ తన యొక్క మనస్తత్వాన్ని, బిహేవియర్ని, యాటిట్యూడ్ని మార్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చనిపోయినటువంటి ఆ యొక్క రైతు కుటుంబాలు వాళ్ళ యొక్క కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ సెలవు. మార్పు కోసం మనం సైతం. మీ సురేష్ బాబు ముఖమాటం, ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.